హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ 1 చూద్దాం. ఓకేనా? ఐ హోప్ మీరందరూ మోడల్ పేపర్ 1 అండ్ 2 ఫుల్ పేపర్ నేర్చుకొని ఉంటారనుకుంటున్నాను. ఆ 2 పేపర్స్ అయ్యాకే ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇది ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ 1. ఓకే, సో సెక్షన్ ఏలో 9 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఓకే, సో ఈ 9 క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్లో నుంచి అడుగుతాడు. టోటల్గా 9 చాప్టర్స్లో నుంచి 9 క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఈ 9 క్వశ్చన్స్ కూడా నేను చాప్టర్ వైజ్ సీక్వెన్స్లోనే ఇచ్చాను. సో దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ సెకండ్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ classification of elements, fourth question is from chemical bonding, and fifth is thermodynamics, and sixth equilibrium, seventh from redox reactions, and eighth organic chemistry lo nunchi some basic principles and techniques. Okay, and ninth question hydrocarbons. Okay, itlaga 9 questions chapter wise sequence lo ichchanu. Now let's move to the section B. Section B lo 14 questions istadu. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. మీరు అన్నీ అటెంప్ట్ చేయాలి. 28 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో మీ అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ చాప్టర్స్ ఏంటి. సో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతాడు, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్లో నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతాడు, కెమికల్ బాండింగ్లో నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతాడు, అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్లో నుంచి 2 క్వశ్చన్స్, అండ్ హైడ్రోకార్బన్స్లో నుంచి 2 క్వశ్చన్స్. సో టోటల్గా ఈ 5 చాప్టర్స్లో నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఏమో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో నుంచి, నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, అందులో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు, నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ కెమికల్ బాండింగ్. సో 17th క్వశ్చన్ ఫ్రమ్ థర్మోడైనమిక్స్. సో 18th క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ఈక్విలిబ్రియం, అండ్ 19th క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ రెడాక్స్ రియాక్షన్స్. ఓకే, అండ్ 20 and 21 క్వశ్చన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్లో నుంచి ఈ 2 క్వశ్చన్స్ అడుగుతాడు, అండ్ లాస్ట్ 22nd and 23rd క్వశ్చన్స్ ఫ్రమ్ హైడ్రోకార్బన్స్. ఇవి టోటల్గా 14 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ సి. ఇందులో టోటల్గా 12 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు 8 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సో టోటల్గా 32 మార్క్స్ వస్తాయి ఇందులోంచి మీకు. ఓకే, అండ్ ఆల్రెడీ యూ నో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫర్ 4 మార్క్స్ క్వశ్చన్స్. I told you 3 chapters are very important for 4 marks questions. అందులోంచి 2 questions అడుగుతాడు. ఏంటా 3 చాప్టర్స్? కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్ అండ్ ఈక్విలిబ్రియం. సో ఈ 3 చాప్టర్స్లో నుంచి 2 questions అడుగుతాడు. సో టోటల్గా 6 questions మీకు ఈ చాప్టర్స్లో నుంచే వస్తాయన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ ఇది కూడా చాప్టర్ సీక్వెన్స్లోనే ఇచ్చాను నేను. సో 24th క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. సో ఇక్కడ మీరు ఎంపెరికల్ అండ్ మాలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 25th క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ అటామిక్ స్ట్రక్చర్, అండ్ 26th క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, అండ్ 27th and 28th క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ కెమికల్ బాండింగ్. 29 and 30 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ థర్మోడైనమిక్స్. ఓకే, నెక్స్ట్ 31 and 32 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఈక్విలిబ్రియం చాప్టర్. సో 33 క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ రెడాక్స్ రియాక్షన్స్. ఓకే, బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ ఇన్ అసిడిక్ మీడియం. ఓకే, next 34 question is from organic chemistry first chapter that is some basic principles and techniques, and 35 question is from hydrocarbons. Okay, this is section C. Now coming to the section D. ఇది 8 marks section. ఓకే, ఇందులో మీకు 3 8 marks questions ఇస్తాడు. యూ హ్యావ్ టు అటెంప్ట్ ఎనీ 2. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 marks అనమాట. సో టోటల్గా 16 marks వస్తాయి మీకు ఈ సెక్షన్లో నుంచి. ఫస్ట్ నేను చెప్పాను కదా, ఓన్లీ 2 చాప్టర్స్ చదువుకుంటే సరిపోతుంది. దట్ ఈజ్ అటామిక్ స్ట్రక్చర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇందులోంచి పక్కా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్, అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో 36th క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. హౌ ఆర్ క్వాంటమ్ నెంబర్స్ n, l and m అరైవ్డ్ ఎట్? ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ క్వాంటమ్ నెంబర్స్. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్లో నుంచి వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ 37th క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. వాట్ ఈస్ పీరియాడిక్ ప్రాపర్టీ? How do the following properties vary in a group and a period? Electron gain enthalpy, metallic and covalent radius, and nature of oxides. Okay, సో ఈ 2 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలిగితే సరిపోతుంది ఈ 2 చాప్టర్స్లో నుంచి. అండ్ థర్డ్ క్వశ్చన్ మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి హైడ్రోకార్బన్స్లో నుంచి వస్తుంది. దట్ ఈస్ డిస్క్రైబ్ 2 methods of preparation of acetylene. How does it react with the following? Water, hydrogen, halogens and hydrogen halide. ఓకే, మీకు టైం ఉంటే కనుక ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా చదువుతాము అంటే సో యూ క్యాన్ ఈవెన్ స్టడీ ద ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆల్సో. సో ఇది ప్రాక్టీస్ పేపర్ 1. దీనికి మీరు 5 days పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ డేనేమో
ఈ 2 8 మార్క్స్ క్వశ్చన్స్ చదివేసుకోండి. సెకండ్ డే వచ్చేసి మీరు సెక్షన్ సిలో ఉన్న 4 మార్క్స్ క్వశ్చన్స్ చదివేసుకోండి. సెకండ్ డే ఏమో ఫస్ట్ 6 క్వశ్చన్స్ అండ్ దెన్ థర్డ్ డే యూ క్యాన్ గో ఫర్ నెక్స్ట్ 6 క్వశ్చన్స్. ఓకే, టోటల్గా 2 days మీరు 6 and 6 క్వశ్చన్స్ చదివేసుకోండి సెక్షన్ సిలో నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, సో 2 daysలో మీకు 12 క్వశ్చన్స్ అయిపోవాలి 4 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ బి, దట్ ఈస్ 2 మార్క్స్ క్వశ్చన్స్. టోటల్గా ఈ 14 క్వశ్చన్స్ అన్నీ మీకు 1 dayలో అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ ఏ. సో సెక్షన్ ఏలో ఉన్న 1 mark క్వశ్చన్స్ కూడా మీకు 1 dayలో అయిపోవాలి. సో ఫస్ట్ డే 8 marks క్వశ్చన్స్, సెకండ్ అండ్ థర్డ్ డే 4 marks క్వశ్చన్స్, 6 questions and 6 questions, ఫోర్త్ డే 2 marks క్వశ్చన్స్ అండ్ ఫిఫ్త్ డే 1 mark క్వశ్చన్. సో ఇట్లాగా ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ 1 కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ నేను ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ 2 అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మీకు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ 1 పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. బాయ్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.